హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్న కథ కాసేపు. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా? మనం ప్రీవియస్ క్లాస్లో తెలుగు సబ్జెక్ట్కి సంబంధించి పిల్లలకు కా నుండి ఇని వరకు మనము అక్షరాలను చూపించాం కదండి. అయితే ఈరోజు టా ఠ డా ఢ అణ త థ ద ధ న ఈ అక్షరాలతో మనం ఒక చిన్న యాక్టివిటీని పిల్లలకు చేసి చూపిద్దామండి. మరి ఈ అక్షరాలను ఇలా చూపించడం వల్ల వాళ్ళు అక్షరాలను గుర్తించగలుగుతారు, రికగ్నైజ్ చేయగలుగుతారండి. మరి ఇది పిల్లలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అక్షరాలు చూసి పిల్లలు గుర్తించగలిగితే పదాలను నేర్చుకుంటారని మనము ఇంతకుముందు వీడియోలో తెలుసుకున్నాం కదండి. అయితే ఇప్పుడు ఈ అక్షరాలను పిల్లల చేత ఏ విధంగా గుర్తింప చేయాలో మనం చూద్దామండి. ఓకేనా అండి? చూసారు కదండి, మనము టా నుండి ట ఠ డ ఢ అణ త థ ద ధ న ఈ అక్షరాలను మనము పిల్లల చేత చూడండి, ట ఠ ఢ థ ధ అంటే ఇలా ఒత్తి పలికే అక్షరాలను మనం ఒక చిన్న లైన్ పెట్టి వాళ్ళను గుర్తించడానికి పెట్టి నేర్పించాం కదండి. అదేవిధంగా ఈరోజు ఇవేమీ లేకుండా వాళ్ళంతటా వాళ్ళే అక్షరాలను గుర్తించేటట్టు మనము చూద్దామండి. ఫస్ట్ ఇలా లెటర్స్ మనం ఆ నుండి ఇని వరకు మనం చేయించాము యాక్టివిటీని. మరి ఈరోజు చూడండి, ఇలా ఈ అక్షరాలను ఫస్ట్ వాళ్ళతోనే పిల్లలకి మనము పిల్లల చేత ఇవి ఆర్డర్లో పెట్టించాలి. వాళ్ళు ఎలా నేర్చుకున్నారో అలా. టా, నెక్స్ట్ ఠ, డ ఢ అణ, నెక్స్ట్ త థ ద ధ న ఇలా పిల్లల చేతనే ఇలా అరేంజ్ చేయించాలి అక్షరాలని. అంటే వాళ్ళు ఒక ఆర్డర్లో రాస్తున్నారా లేదా అనేది విషయాన్ని మనము తెలుసుకోవచ్చు. ఏ అక్షరం తర్వాత ఏ అక్షరం వస్తుంది అనే విషయాన్ని పిల్లలు నేర్చుకుంటారు. ఆల్రెడీ వాళ్ళు నేర్చుకునే ఉన్నారు, కానీ ఇలాంటి అక్షరాలతో పిల్లలు వాళ్ళు ఒక చిన్న యాక్టివిటీని పిల్లల చేత చేయించడం ద్వారా వాళ్ళు ఇంకా ఎంజాయ్ చేస్తారు. అంటే ఇవి నేర్చుకోవడంలో ఎంజాయ్ చేస్తారు పిల్లలు. కాబట్టి ఆడుతూ పాడుతూ చేయడానికి ఇష్టపడతారు పిల్లలు. మనం ఆల్రెడీ స్లేట్లో ఇవన్నీ పెట్టించి దిద్దిచ్చాము. వాళ్ళంతటా వాళ్ళు రాసే విధంగా మనం చూసాము. అయితే ఇప్పుడు వాళ్ళు ఇలాంటి అక్షరాల ద్వారా పిల్లలు వాళ్ళే అరేంజ్ చేస్తారు. తర్వాత వాళ్ళ చేతనే ఇది చదివించాలి. ట ఠ డ ఢ అణ ఆణ త థ ద ధ న. ఎందుకంటే ఇవి కలర్ఫుల్గా ఉన్నాయి కాబట్టి పిల్లలు వాళ్ళకి చిన్నపిల్లలకి అక్షరాలు కలర్ఫుల్గా ఉంటే వాళ్ళు ఇష్టపడతారు. కాబట్టి వాళ్ళ చేతనే ఈ యాక్టివిటీని చేయించండి. ఇలా పిల్లలు అరేంజ్ చేస్తారు కదండి. తర్వాత ఇవన్నీ కూడా మనము తీసేయాలి. ఇప్పుడు పిల్లల చేత అక్షరాలను ఏ అక్షరాన్ని మనం చెప్తే వాళ్ళు ఆ అక్షరాన్ని పెట్టేటట్టుగా చూడాలి. మనం ఇంతకుముందు వీడియోస్లలో కొన్ని లెటర్స్ని అలానే చూసాం కదండి. మనం ఇప్పుడు ఠ,
ఈ అక్షరాలలో వాళ్ళే ఏ అక్షరము టా అంటే మన సౌండ్ని బట్టి వాళ్ళు గుర్తించగలగాలి. మనము టా అని చెప్తే టా తీయాలి, టా అనేటప్పుడు సౌండ్ని బట్టి వాళ్ళు సౌండ్ని బట్టి తెలుసుకోవాలి. టా అంటే ఇలా తీయగలగాలి. ఇలా తీశారనుకోండి, అది అక్కడ వాళ్ళకు అర్థం అవ్వలేదనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అప్పుడు ఒకవేళ వాళ్ళు తప్పుగా పెడితే మనం కరెక్ట్ చేయాలి. నెక్స్ట్ మళ్ళీ చదివించాలి, అక్షరాలను బాగా చదివించాలి. నెక్స్ట్ వచ్చేసి డా 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 ఇలా 2-3 టైమ్స్ చెప్పండి. ఇలా మనం ఢా అంటున్నామా డా అంటున్నామా అది వాళ్ళు అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి టా టా ఆనా ఆనా ఇలా. నెక్స్ట్ ఢ ఢ ఇలా. నెక్స్ట్ ధ ధ పిల్లలు వాళ్ళంతటా వాళ్ళు మనకు పెట్టాలి, వాళ్ళే ఇందులో చూడాలి, అక్షరాలను వాళ్ళే పెట్టాలి. నెక్స్ట్ తా తా నెక్స్ట్ నా నా థ థ థ ద అంటే ఇలా మనం ఏ అక్షరం చెప్తే వాళ్ళు ఆ అక్షరాన్ని పెట్టి మనకు చూపెట్టాలి. ఓకేనా అండి? ఇలా పిల్లల చేత యాక్టివిటీని మనము చేయించాలి. ఇప్పుడు అక్షరాలు మనము ఏ అక్షరం అయితే చెప్తామో ఆ అక్షరాన్ని వాళ్ళు తీశారు కదండి. ఇప్పుడు మనం అక్షరం తీసినప్పుడు వాళ్ళు చెప్పగలగాలి. మనము అక్షరం చూపిస్తాము, వాళ్ళు చెప్పగలగాలి ఇది ఏ అక్షరము, ఈ అక్షరం పేరేంటి, థ అని వాళ్ళు చెప్పగలగాలి. మనం ఇంతకుముందు థ అంటే వాళ్ళు ఇలా పెట్టారు. ఇప్పుడు మనము అక్షరాన్ని పెడతాము, వాళ్ళు అక్షరం పేరు చెప్పాలి. థ ఈ అక్షరం పేరేంటి అంటే వాళ్ళు అనా అని చెప్పగలగాలి. నెక్స్ట్ ఈ అక్షరం పేరేంటి, ద ఈ అక్షరం పేరేంటి, నా నెక్స్ట్ అక్షరం పేరు ఈ లెటర్ అక్షరం పేరు, ఈ అక్షరం పేరేంటి, త ఈ అక్షరం పేరేంటి, ట ఈ అక్షరం పేరేంటి, డ ఈ అక్షరం పేరేంటి, ధ ఈ అక్షరం పేరేంటి, ఠ ఈ అక్షరం పేరేంటి, డ ఇలా పిల్లలు చెప్పగలగాలి. ఇలా చెప్పినట్టయితే పిల్లలకు ఈ అక్షరాలు అనేవి ఎక్కడ వాళ్ళు మర్చిపోకుండా ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి పదాలు నేర్చుకోవడంలో ఇబ్బంది ఉండదు. ఓకేనా అండి? మరి ఈ విధంగా పిల్లల చేత అక్షరాలు నేర్పించండి. ఈ యాక్టివిటీని పిల్లల చేత చేయిస్తారని నేను అనుకుంటున్నానండి. ఓకేనా అండి? ఇవి చేయించండి. చూసారు కదండి యాక్టివిటీని. మరి మీరు కూడా మీ పిల్లల చేత ఈ యాక్టివిటీని చేయించండి. ఓకేనా అండి? మరి ఇవి చేయించడం వల్ల పిల్లలు అక్షరాలను రికగ్నైజ్ చేస్తారు. నెక్స్ట్ వాళ్ళు ఎప్పుడూ కూడా మర్చిపోకుండా ఉంటారండి. ఓకేనా అండి? మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటానండి. బాయ్ అండి.